20 ఏళ్ల తరువాత పొంచి ఉన్న ప్రపంచ యుద్ధం అణుబాంబు దాడి జరుగుతుందా? రాకెట్లు మిసైళ్ల వర్షం కురుస్తుందా? సముద్రం మీద పొంచి ఉన్న యుద్ధ నౌకలు భూమి మీద యుద్ధ ట్యాంకర్ల గర్జనలు అమెరికాను భయపెడుతోంది ఎవరు? మహాయుద్ధానికి ఇది ఆరంభమా? భారత్ నుండి కేవలం 4500 కిలోమీటర్ల దూరంలో కమ్ముకున్న ఈ యుద్ధ మేఘాలతో చాలా ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ప్రపంచ దేశాలు మరోసారి యుద్ధానికి సన్నద్ధమయ్యే సమయం దగ్గర పడిందా? ఉత్తర కొరియా ఏకంగా ప్రపంచ సూపర్ పవర్ అమెరికాపైనే యుద్ధానికి తయారవడం భయం కలిగిస్తోంది. ప్రపంచ దేశాలు పారాహుషార్, మహాయుద్ధానికి మొత్తం సిద్ధమైపోయింది. ఏ క్షణంలోనైనా దాడి జరిగే అవకాశం ఉంది. ఈసారి తమ శత్రువు దక్షిణ కొరియా కాదని, అగ్రరాజ్యం అమెరికాయేనని ఉత్తర కొరియా స్పష్టమైన హెచ్చరిక చేసింది. అమెరికా దిశగా ఉత్తర కొరియా రాకెట్లు, మిసైల్స్ అన్ని గురిపెట్టి ఉన్నాయి. సముద్రం నుండి బుల్లెట్ల వర్షం మొదలైంది. యుద్ధం కోసం ఉత్తర కొరియా ఫైనల్ ప్రాక్టీస్ కూడా చేసింది. అమెరికాతో తెగదింపులు చేసుకునే సమయం ఆసన్నమైందని ఉత్తర కొరియా సుప్రీం కమాండర్ కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించేశారు. తమ దేశానికి చెందిన మిసైల్స్ ను అమెరికాకు చెందిన బేస్లకు గురిపెట్టి ఉంచాలని ఆయన ఇప్పటికే తన కమాండర్లకు, ఆర్మీకి ఆదేశాలు కూడా జారీ చేశారు. వాటిలో గువామ్, హవాయ్ ద్వీపాలు కూడా ఉన్నాయి. జపాన్లోని అమెరికా స్థావరాలను కూడా టార్గెట్ చేయడంలో ఉత్తర కొరియా మిసైల్స్ సక్సెస్ అయ్యాయి. దాంతో పాటే దక్షిణ కొరియాపై కూడా రాకెట్ లాంచర్లు, మిసైల్స్ తో దాడి చేయడానికి అంతా సిద్ధం చేసింది ఉత్తర కొరియా. 3 నెలల క్రితమే ఉత్తర కొరియా లాంగ్ రేంజ్ మిసైల్స్ ను పరీక్షించింది. అటు దక్షిణ కొరియా కూడా యుద్ధానికి రెడీ అయింది. ఉత్తర కొరియాలో 10,000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగల రాకెట్లను సిద్ధం చేసింది. పరిస్థితి చేయి దాటిపోతోంది. ఉత్తర కొరియాలో జనం కూడా రోడ్లపైకి వచ్చి తమ నేత కిమ్ జాంగ్ ఉన్ స్టేట్మెంట్ కు అనుకూలంగా ర్యాలీలు తీస్తున్నారు. संक्षेप में यही है कि इस वक्त नॉर्थ कोरिया आइसोलेटेड हो गया है, उनके अंदर जो चिंता है वो भी पैदा हो गया है और अमेरिका के खिलाफ अगर वो इस प्रकार का भावना को अपने देश में उत्तेजित अगर करते हैं तो बार बार कहा जाता है कि जो रेजिम की जो सिक्योरिटी है वो और मजबूत भी हो सकता है। तो स्थिति काफी जटिल है और मुझे लगता है कि इस वक्त नॉर्थ कोरिया, उत्तर कोरिया और चीन के बीच में कुछ गुपचुप या क्वाइट डिप्लोमेसी की समय आ गया है। ప్రస్తుతం ఉత్తర కొరియా దగ్గర 4 మిసైల్స్ ఉన్నాయి. ఇవి దగ్గర టార్గెట్ల నుంచి అత్యంత దూరమైన టార్గెట్లను కూడా ఛేదించగలవని చెబుతున్నారు. 1000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగల ఉత్తర కొరియా మిసైల్ పేరు నోడోక్. దక్షిణ కొరియా ఇదే పరిధిలో ఉంది. 2200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఉత్తర కొరియా రెండో మిసైల్ పేరు తాయ్ పోడోక్. అమెరికా బేస్లను ఇది ఈజీగా టార్గెట్ చేయగలదు. ఉత్తర కొరియా దగ్గర ఉన్న 3వ మిసైల్ టార్గెట్ 4000 కిలోమీటర్లు. ఇది రష్యా, చైనా దేశాలను కూడా టార్గెట్ చేయగలదు. 6000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల
తాయ్ పొడోక్ 2 ఏకంగా అమెరికానే గురిపెట్టగలదని ఉత్తర కొరియా చెబుతోంది. 조선인민군 제324 대이온합부대, 제287 대이온합부대, 조선인민군 해군 제597 이온합부대의 상륙 및 반상륙 훈련을 지도하시었습니다. ఉత్తర కొరియా సుప్రీం కమాండర్ కిమ్ జాంగ్ ఉన్ మొన్న ఈ ఫోటోలు కొద్ది రోజుల క్రితం తీసినవి. సముద్రంలో రెడీగా ఉన్న తన సైనికులను ఆయన కలిసినప్పుడు తీసిన ఫోటోలు. కిమ్ జాంగ్ ఉన్ తో పాటు ఆర్మీలోని కీలక వ్యక్తులంతా ఉన్నారు. యుద్ధంలో ఎలా అటాక్ చేయాలి, ఏ సమయంలో అటాక్ చేయాలో ఆయన తన సైన్యానికి వివరిస్తున్నారు. తమ సేనలను ఉత్తేజపరిచేందుకు ప్రసంగాలు కూడా చేశారు. చివరకు తమ సైనిక శక్తిని ప్రదర్శించారు. ప్రస్తుతం అమెరికా దక్షిణ కొరియా సైనికుల యుద్ధ అభ్యాస్ కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ప్రతి ఏటా ఇది జరుగుతుంది. కానీ ఇదే యుద్ధ అభ్యాస్ లో ఈ ఏడాది పాల్గొన్న B-2 స్టెల్త్ విమానం ఉత్తర కొరియా భయాన్ని రెట్టింపు చేసింది. అమెరికాకు చెందిన ఈ విమానం అతి భయంకరమైనది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విమానం అణుబాంబులను తీసుకువెళ్లగలదు. అంతే, దక్షిణ కొరియాలో ఏ క్షణానైతే ఇది ల్యాండ్ అయిందో ప్రపంచవ్యాప్తంగా మహాయుద్ధం తాలూకు భయం మొదలైంది. దీన్ని చూసే ఉత్తర కొరియా రగిలిపోయింది. అమెరికాకు దమ్ముంటే తమతో పోరాడి చూపించాలని శపథం చేసింది. అమెరికాను ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. వెంటనే అమెరికా కూడా రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఉత్తర కొరియా దాడి చేస్తే తాము చూస్తూ ఊరుకోమని జవాబిచ్చి తీరుతామని ప్రకటించింది. North Koreans seem to be headed in a different direction here. We will unequivocally defend, and we are unequivocally committed to that alliance with South Korea, as well as our other allies in that region of the world, and we will be prepared, we have to be prepared to deal with any eventuality. మూడు రోజుల క్రితమే దక్షిణ కొరియాతో తమ సంబంధాలు పూర్తిగా తెంచుకుంది ఉత్తర కొరియా. రెండు దేశాలకు ఉన్న మిలిటరీ హాట్ లైన్ కూడా మూసివేశారు. అంతకు ముందు రెడ్ క్రాస్ హాట్ లైన్, ఐక్యరాజ్య సమితి హాట్ లైన్ నిలిపివేశారు. అంటే దక్షిణ కొరియాతో ఉత్తర కొరియా ఎలాంటి సంబంధం పెట్టుకోవడానికి ఇకపై ముందుకు వచ్చేది లేదన్న విషయం స్పష్టమైపోయింది. ఇప్పుడు ప్రతి నిర్ణయం సొంతంగా తీసుకుంటుంది. ఈ మొత్తం వెనుక ఉన్న వ్యవహారం క్లియర్ అయిపోయింది. మహాయుద్ధానికి ఉత్తర కొరియా మహాయుద్ధ తంత్రం రెడీ చేసింది. అమెరికాతో యుద్ధం చేయడం అంటే మాటలు కాదు. ఈ సంగతి ఉత్తర కొరియాకు కూడా తెలుసు. ఉత్తర కొరియా నిజంగానే యుద్ధం జరిగే పరిస్థితి తీసుకొచ్చి యుద్ధం జరిగితే ఎంత విధ్వంసం జరుగుతుందో ఊహించడం కూడా కష్టం. ఆ విధ్వంసాన్ని అంచనా వేయడం కూడా సాధ్యం కాదు. భూమి మరోసారి అలాగే కంపిస్తుందా? ఆకాశం మరోసారి అలాగే గర్జిస్తుందా? ఉత్తర కొరియా బెదిరింపు తర్వాత ప్రపంచ శాంతిని కాంక్షించే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే కాలంతో పాటే యుద్ధం చేసే పద్ధతులు, ఆయుధాలు, టెక్నిక్లు అన్నీ మారిపోతున్నాయి. ఇరవై 22 ఏళ్ల క్రితం జరిగిన గల్ఫ్ వార్ ని గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ఇరాక్ కువైట్ మీద దాడి చేసింది. కువైట్ కి తోడుగా అమెరికా వచ్చింది. దీంతో ఇరాక్ కువైట్ తో పాటు అమెరికా మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఓవైపు ఇరాక్, మరోవైపు అమెరికా సారథ్యంలో 34 దేశాల కూటమి. యుద్ధంలో ఇరాక్కు మద్దతుగా ఒక్క దేశం కూడా రాలేదు. గల్ఫ్ వార్లో యుద్ధ విమానాలు గర్జించాయి. స్కడ్ మిసైల్స్ విరుచుకుపడ్డాయి. మోటార్లు, ఫిరంగులు, ట్యాంకర్లు. ఫలితం రెండు వైపులా 30,000 మంది చనిపోయారు.
75,000 మంది గాయపడ్డారు. కానీ ఇప్పుడు కాలం మారింది. యుద్ధం చేసే పద్ధతులు మారిపోయాయి. ఉత్తర కొరియా 3 సార్లు అణుపరీక్షలు నిర్వహించింది. 3వ అణుపరీక్ష గత నెలలోనే జరిగింది. అమెరికా అణచివేత విధానాలకు వ్యతిరేకంగానే ఈ పరీక్ష నిర్వహించినట్టు ప్రకటించింది. తన అణుశక్తిని చూసుకొని మార్చి 7న అమెరికాతో పాటు దక్షిణ కొరియాకి వార్నింగ్ ఇచ్చింది. దానర్థం పరమాణు దాడికి కూడా వెనుకాడనని. ఒకవేళ యుద్ధమే వస్తే మొత్తం ప్రపంచం మీద పడుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాగసాకి మీద వేసిన బాంబు 21 టన్నులు. ఉత్తర కొరియా గత నెలలో చేసిన పరమాణు పరీక్షల్లో 7 నుంచి 15 టన్నుల అణుబాంబుల్ని పరీక్షించిందని చెప్తున్నారు. మోడల్ టెస్ట్లోని ఇలాంటి బాంబుల్ని పరీక్షించిందంటే భూగర్భంలో తయారు చేస్తున్న అణుబాంబు ఎంత శక్తివంతమై ఉంటుందో అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. ఉత్తర కొరియానే కనుక అణుబాంబుని ప్రయోగిస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కొన్ని దశాబ్దాల పాటు ఆ దుష్ప్రభావాలు ప్రపంచాన్ని పీడిస్తాయి. इन्होंने अटैक भी किए हैं, सबमरीन अटैक किए हैं, आर्टिलरी अटैक किए हैं साउथ कोरिया पे. सो किस हद तक जाएंगे इसमें कुछ गैस नहीं करना चाहिए. 22 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధ పరిణామాలు ఎలా ఉన్నాయో మీరు చూశారు. ఉత్తర కొరియానే గనక యుద్ధానికి కాలు దువ్వితే దాని ప్రభావం ముందుగా పొరుగు దేశాలపైనే తీవ్రంగా ఉంటుంది. ఆయా దేశాల్లో విధ్వంసం సృష్టించే వరకు నిద్రపోదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి కిమ్ జోంగ్ వారసుడు అన్న మాటని చెరిపేసి తనదైన ముద్ర వేసుకోవాలని తగతగలాడుతున్నారు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఉత్తర కొరియా కనుక కయ్యానికి కాలు దువ్వితే మొదటి లక్ష్యం దక్షిణ కొరియాని. రాజధాని సియోల్ మొదలు దక్షిణ కొరియాలోని ప్రతి మూల కూడా ఉత్తర కొరియా మిసైళ్లు చేరుకోగలవు. जो नॉर्थ कोरिया के अंदर जो नया लीडरशिप आया है और जिस प्रकार से उन्होंने अपना रॉकेट और मिसाइल टेस्ट किया है और फिर न्यूक्लियर टेस्ट किया है, उससे पूरे क्षेत्र में खास साउथ कोरिया और जापान में काफी चिंता पैदा हुआ है. ఉత్తర కొరియా జపాన్ మధ్య సముద్ర జలాల విషయంలో చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇందులో జపాన్ కూడా ఉత్తర కొరియాకి శత్రువు అయిపోయింది. ఈ ప్రాంతంలో యుద్ధభేరీ కనుక మోగితే జపాన్ అమెరికా పక్షం వహిస్తుంది. ఉత్తర కొరియా జపాన్ మీద వైమానిక దాడులు, సముద్ర మార్గాల్లో దాడులు చేసి కానీ ఊరుకోదు. ఉత్తర కొరియా ఎన్నో ఏళ్లుగా దక్షిణ కొరియా మీద పగను పెంచుకుంటూ వస్తోంది. ఈ ప్రమాదం గురించి తెలిసిన దక్షిణ కొరియా ఉత్తర కొరియాని ఎదుర్కోవడానికి తన సైనికులకు కఠోర శిక్షణ ఇస్తోంది. ఉత్తర కొరియాకి ధీటైన జవాబు ఇవ్వడానికి దక్షిణ కొరియా తన సైనికులకు ఏకంగా మంచు మీద ట్రైనింగ్ ఇస్తోంది. మంచు మీద వలయాకారంలో తిరుగుతూ టార్గెట్ ని ఎలా ఛేదించాలో శిక్షణ తీసుకుంటున్నారు దక్షిణ కొరియా సైనికులు. వింటర్ ఎక్సర్సైజ్ పేరుతో దక్షిణ కొరియా తన సైనికులకి ఈ కఠోరమైన శిక్షణ ఇస్తోంది. ఇక్కడ సైనికులు పొజిషన్లు తీసుకుంటున్నారు. ఇది అమెరికా దక్షిణ కొరియా సంయుక్త సైనిక శిక్షణ కార్యక్రమం. సియోల్ కి తూర్పు దిశలో ఉన్న ట్యాంగ్చాంగ్ లోని అల్పైన్ పట్టణంలో జరిగిన ట్రైనింగ్ క్యాంప్ దృశ్యాలివి. దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 18,500 మంది అమెరికా సైనికులు ఉన్నారు. नेचुरली उन कंट्रीज को सपोर्ट करता है जहाँ डेमोक्रेसी है, पॉलिटिकल फ्रीडम है, जिसमें साउथ कोरिया और जापान उसके. ఉత్తర కొరియా కనుక యుద్ధానికి దిగితే అన్ని విధాలుగా తిప్పికొట్టడానికి దక్షిణ కొరియా సర్వసన్నద్ధమవుతోంది.